జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోయిందా? ఇన్ని డేస్ ఎలా ప్రిపేర్ అయినప్పటికీ ఈ లాస్ట్ డేస్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యూ డేస్లో ఏమి చేయాలి అనే కంటే ఏమి చేయకూడదు అని తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వినేయండి. వినేటప్పుడు ఖచ్చితంగా బుక్ అండ్ పెన్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. అండ్ ఈ వీడియోని సేవ్ చేసుకొని కుదిరినప్పుడల్లా రిపీటెడ్గా చూడండి. బికాస్ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు గెట్ యూ జేఈ ర్యాంక్. వెల్కమ్ టు మనబడి వీడియోస్ అండ్ ఐఎమ్ యువర్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. టోటల్గా ఈ వీడియోలో మీకు 5 టిప్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ టిప్, నో యువర్ కాంపిటీషన్. ముందుగా ఎంతమంది జేఈ 2024 రాస్తున్నారు తెలుసుకుందాం. టోటల్గా 12.3 lakh మెంబర్స్ జేఈ మెయిన్స్ 2024 జనవరి సెషన్ రాస్తున్నారు. ఇది ఇప్పటి లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే రికార్డ్. అయితే అందరూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా అంటే లేదు. పేరెంట్స్ చెప్పారని లేదా ఏదో ఒక ఎగ్జామ్ రాయాలని, వ్రాసినా రాదు అని తెలిసినా వ్రాసేవాళ్ళు, అలాగే సెకండ్ అటెంప్ట్లో సీట్ కొట్టేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ మన టోటల్ కౌంట్ అంటే 12.3 lakh మెంబర్స్ నుంచి తీసేస్తే 20-30% పీపుల్తోనే మీ కాంపిటీషన్. అంటే అరౌండ్ 2.5 lakh to 3.5 lakh మెంబర్స్ అనమాట. సో నవ్వు మీకు ధైర్యం వచ్చిందా? 12 lakh మెంబర్స్ కన్నా 2.5 lakh మెంబర్స్తో ఎదుర్కోవడం చాలా ఈజీ. సో మీ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఆర్ 80% ఇక్కడ పెరిగిపోయింది. నవ్ సెకండ్ టిప్, స్టాప్ రీడింగ్. అదేంటండి జేఈ ర్యాంక్ తెచ్చుకోవడానికి టిప్ చెప్తా అని చదవటం మానేయండి అంటున్నారు అని అనుకుంటున్నారా? ఎస్, కొత్త టాపిక్స్, మీకు రాని టాపిక్స్ చదవటం మానేయండి. బికాస్ జేఈ ఈజ్ వెరీ స్మార్ట్ ఎగ్జామ్ అండ్ మోర్ కనెక్టెడ్ టు యువర్ అనలిటికల్ స్కిల్స్. సో ఇలాంటి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు స్మార్ట్గా ఉండాలి. అలా స్మార్ట్ ఆస్పిరెంట్స్కే ఐఐటీలో స్థానం. సో ఫస్ట్ డిసైడ్ మీకు ఎంత పర్సెంటేజ్ తెచ్చుకోవాలని. టాప్ 10 ఐఐటీస్లో సీట్ రావాలంటే మీరు జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వాలి. సో జేఈ మెయిన్స్లో అడ్వాన్స్కు క్వాలిఫై అయ్యే స్కోర్ వస్తే సరిపోతుంది. సో ద రిక్వైర్డ్ మ్యాక్స్ స్కోర్ ఆర్ ఎల్స్ ద క్వాలిఫైయింగ్ స్కోర్ ఫర్ జేఈ అడ్వాన్స్ ఇస్ 90 మార్క్స్ ఇన్ జేఈ మెయిన్స్. ఈ మార్క్స్ కావాలంటే మీరు ఎగ్జిస్టింగ్ సిలబస్లో అప్ టు 60% ఫుల్ థరోగా ఉంటే సరిపోతుంది. ఈ 60% సిలబస్లో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. ఇన్ కేస్ ఇఫ్ ఎన్ఐటీ ఆర్ ట్రిపుల్-ఐటీకి మీరు టార్గెట్ చేస్తుంటే దెన్ మ్యాక్స్ అప్ టు 200 మార్క్స్ తెచ్చుకోవాలి. సో 75% to 80% సిలబస్లో మీరు తరోగా ఉండాలి. సో మీ టార్గెట్స్ మీరు అచీవ్ చేయాలనుకుంటే ముందుగా కొత్త టాపిక్స్ అండ్ మీకు టఫ్గా ఉన్న టాపిక్స్ అయితే లీవ్ చేసేసేయండి. దిస్ వే యూ కెన్ సేవ్ యువర్ టైం. ఈ టైంని మరి ఎలా యూజ్ చేసుకోవాలి? మీకు నచ్చిన టాపిక్స్ అండ్ పర్టికులర్లీ వచ్చిన సబ్జెక్ట్ పైన గ్రిప్ పెంచుకోండి. దెన్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఒక్కసారి కంప్లీట్గా రివైజ్ చేసేసేయండి. చాలామంది సెకండ్ ఇయర్ ఉండటం వల్ల ఫోకస్ అంతా కూడా సెకండ్ ఇయర్ సిలబస్ పైనే ఉంటుంది. అది రాంగ్. ఫస్ట్ ఇయర్ సిలబస్లో 40-50% ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ మీరు చదివే టాపిక్స్లో నేను చెప్పే టాపిక్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎంతో అనలైజ్ చేసి లాస్ట్ 5 years ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసి ఈ టాపిక్స్ గురించి చెప్పడం జరిగింది. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూద్దాం. సెట్స్ అండ్ రిలేషన్స్, కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, matrices and determinants, limits and differentiability, integrations, 3D geometry, statistics and probability, and vector algebra. Physics lo Newton laws of motion, modern physics, electricity, alternative current, electromagnetic induction, optics, gravitation, thermodynamics, kinetic theory. అండ్ నేను ఫిజిక్స్లో ఇచ్చే టిప్ మాత్రం ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఎక్స్పెరిమెంట్స్లో మనకి ఏవైతే ఆపరేటర్స్ గురించి వాటి గురించి ఇస్తారో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. వాటి క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిక్స్లో చూస్తే మీరు లెన్స్ అండ్ ప్రిజమ్ అనే దానిపైన ఉంటుంది. థర్మోడైనమిక్స్లో కెలోరీమీటర్ కానీ, వెలాసిటీలో రెజోనెన్స్ ఆపరేటర్స్ కానీ, సో ఇలాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. కెమిస్ట్రీలో వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్, సొల్యూషన్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాత్రం హైడ్రోకార్బన్, హైడ్రోజన్ డెరివేటివ్స్, పాలిమర్స్ అండ్ బయోమాలిక్యూల్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. మూవింగ్ టు అవర్ థర్డ్ టిప్, ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్. ఎవరు చెప్పినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయమంటారు. ఒట్టి ప్రాక్టీస్ సరిపోదు, స్మార్ట్ ప్రాక్టీస్ చాలా చాలా అవసరం. సో ఈ స్మార్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను, వినండి. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఒక సెషన్ అండ్ ఏప్రిల్లో ఒక సెషన్ జేఈ మెయిన్స్ అయితే జరుగుతుంది. ఎవ్రీ సెక్షన్కి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ పేపర్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా 1 yearలో 20 డిఫరెంట్ పేపర్స్ అయితే మనకు జనరేట్ అవుతుంటాయి. సో అలా 20 పేపర్స్ ఇంటూ 5 years అంటే లాస్ట్ 5 years తీసుకుంటే మీరు టోటల్గా 100 పేపర్స్ని ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఈ పేపర్స్ అన్ని కలెక్ట్ చేయడానికి డోంట్ వేస్ట్ టైం. గో టు www.manabadi.co.in. జేఈ ప్రీవియస్ పేపర్స్ ఆల్మోస్ట్ 20 years అయితే మీకు ఆ వెబ్సైట్లో దొరుకుతాయి. అన్నీ కూడా ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మీరు వేరే వెబ్సైట్స్లో లాగా పే చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పెద్ద హ్యాక్ ఉంది. ప్రతి పేపర్లోనూ ఏ టాపిక్స్ కవర్ చేశారో రాసుకోండి. అండ్ ఈ టాపిక్స్ని డిఫికల్ట్ అండ్ ఈజీగా సెగ్రిగేట్ చేయండి. అంటే డిఫికల్ట్ టాపిక్స్ అని ఒక సైడ్, ఈజీగా ఉన్న టాపిక్స్ అన్ని ఒక సైడ్ పెట్టుకోండి.
సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఫిజిక్స్లో 4 టాపిక్స్ ఉన్నాయి, ఏ, బి, వై అండ్ జెడ్. ఏ, బి అనేవి మీకు చాలా డిఫికల్ట్ అనుకోండి టాపిక్స్, వై అండ్ జెడ్ చాలా ఈజీ టాపిక్స్ అని అనుకోండి. 2019 నుంచి 2023 ఈ 5 ఇయర్స్లో 5 టైమ్స్ జేఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ అన్ని పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకొని ఏ అనే టాపిక్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెక్ చేయండి. ఇన్ కేస్ ఏ అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది అండ్ బి అనే టాపిక్ ఓన్లీ 1 టైం రిపీట్ అయింది, అంటే డిఫికల్ట్ అయిన ఏ, బి 5 టైమ్స్, బి వచ్చి 1 టైం. అలాగే ఈజీ టాపిక్స్ అయిన వై, జెడ్ కూడా ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెక్ చేయండి. వై అనేది 1 టైము అండ్ జెడ్ వచ్చి 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకుందాం. నౌ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. సో ఏ ఈజీ టాపిక్స్ ఎన్నిసార్లు రిపీట్ అయింది. నౌ ఇప్పుడు మీరు అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే జెడ్ అనేది ఈజీ టాపిక్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి జెడ్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ బి అనేది డిఫికల్ట్ టాపిక్, ఓన్లీ తక్కువ టాపిక్, ఇది ఒకటేసారి మనకు రిపీట్ అయింది కాబట్టి ఆ టాపిక్ని ప్రిపేర్ అవ్వండి. అలాగే ఏ అనే డిఫికల్ట్ టాపిక్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దాన్ని వదిలేయండి. వై అని చెప్పి ఈజీ టాపిక్, అది కూడా ఒకసారి 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి దాన్ని వదిలేయండి. సో ఈ రకంగా మీరు హ్యాక్ అనేది అప్లై చేస్తే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది అండ్ డ్యామ్ షూర్ ఇవే క్వశ్చన్స్ అయితే మీకు ఈసారి రిపీట్ అవుతాయి. ఈ రకంగా స్ట్రాటజికల్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్టెడ్ టాపిక్స్లోని PYQని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి అండ్ అదే టాపిక్ సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్, ఖచ్చితంగా మాక్ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయండి అండ్ మాక్ ఎగ్జామ్స్ రాయండి. మాక్ ఎగ్జామ్స్ రాయాలి. నేను కాలేజ్లో ఎగ్జామ్స్ రాస్తున్నానండి, చాలదా అంటే చాలదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇంకా కాలేజ్లో పెట్టే ఎగ్జామ్స్ అన్ని మానేసేయండి, రాయకండి. బికాస్ మీ కాలేజ్లో ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్ సేమ్ ఫ్యాకల్టీస్ని సేమ్ వే ఆఫ్ థింకింగ్లో చేయడం వల్ల ఆ క్వశ్చన్ పేపర్లో స్టాండర్డ్ ఒకేలాగా ఉంటుంది. సో ఇలాంటి మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి బోర్డ్ ఎగ్జామ్కి వెళ్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో ప్రాక్టీస్ యువర్ మాక్ ఎగ్జామ్స్ విత్ డైవర్సిఫైడ్ ప్యాటర్న్స్ ప్రిపేర్డ్ బై డిఫరెంట్ కాంపిటీటర్స్. అలాంటి వాటిలో ఎల్ఎన్ గ్రూప్ ఒకటి, ఆకాష్ గ్రూప్ ఒకటి, ఎక్సెల్ అకాడమీ ప్రిపేర్ చేసిన ఈ ఎగ్జామ్స్ని అయితే ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. ఈ పేపర్స్ అన్నీ కూడా manabadi.co.inలో జేఈ ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 300 మాక్ ఎగ్జామ్స్. ఇవన్నీ కూడా సేమ్ ఇందాక చెప్పిన కాలేజ్ ప్యాటర్న్లోనే ఉంటాయి కాబట్టి అవి మీరు ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మాన్యువల్ ఎగ్జామ్స్ అయితే ఇక రాయకండి, ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకో రీజన్ చెప్తాను వినండి. జేఈ మెయిన్స్ మొత్తం కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్తే ప్యాటర్న్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు రాసిన క్వశ్చన్స్, వదిలేసిన క్వశ్చన్స్, అలాగే హోల్డ్లో పెట్టిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి బటన్స్ ఉంటాయి. అవి సింగిల్ ఎలా సెలెక్ట్ చేయాలి లేదా మల్టిపుల్ ఆన్సర్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అని ముందే మీకు తెలిసి ఉండాలి. ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. సో ఇలాంటివన్నీ మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ చేయడం వల్ల మెయిన్ ఎగ్జామ్స్ పైన గ్రిప్ అయితే వస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లు ఈజీ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో ఇలాంటి టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనబడిలోని జేఈ ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీకు టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సపరేట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న టాపిక్ సబ్జెక్ట్ వైజ్, అలాగే సెకండ్ ఇయర్లోని సబ్జెక్ట్ అండ్ టాపిక్స్ అన్ని కూడా సపరేట్గా సెగ్రిగేట్ చేసి అయితే ఉంటుంది. సో వీటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అయితే మీకు ఆన్లైన్లో నాకు తెలిసి వెబ్లో అయితే మీకు ఎక్కడ దొరకదు. సో బెటర్ గో టు manabadi.co.in. మాక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన గైడ్లైన్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఎక్కువ ఎగ్జామ్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ ఎగ్జామ్ని ఇదే ఫైనల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వండి. సో ఫీల్ దట్ ప్రెషర్. మెల్లగా ఎగ్జామ్స్ రాసే కొద్దీ ఆ ప్రెషర్ తగ్గి మీరు కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. సో ఈ రకంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీకు ప్రెషర్ అనేది ఉండదు. ప్రెషర్ లేకపోవడం వల్ల మీరు చూసిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఈజీగా గుర్తొచ్చేస్తుంది అండ్ ఈజీగా మీరు దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. క్వశ్చన్స్ని చదవండి, 15 సెకండ్స్లో దాన్ని అర్థం చేసుకోండి. దానికి ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలిస్తే ఆన్సర్ రాయడానికి వర్క్ చేయండి, లేదా గో టు నెక్స్ట్ క్వశ్చన్. డోంట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ విత్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇన్ ద సేమ్ వే రిస్క్ అనుకొని డోంట్ లీవ్ నోన్ క్వశ్చన్స్ వితౌట్ థింకింగ్. సో ఇక్కడ క్వాలిటీ మ్యాటర్స్, నాట్ క్వాంటిటీ. సో ఫైనల్గా మీకు తెలిసిన ఆన్సర్స్ అంటే పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అటెంప్ట్ చేసేసేయండి, రాసేసేయండి. ఫైనల్గా ఒక 5 to 7 అన్నోన్ క్వశ్చన్స్, అంటే మీరు డిఫికల్ట్ అని అనుకుని అటెంప్ట్ చేయకుండా ఉన్న క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా 5 to 7 అయితే ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఖచ్చితంగా మీరు రిస్క్ అనేది తీసుకోవాలి. రిస్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు రాసిన 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి 2 క్వశ్చన్స్ రాంగ్ అయితే ఆల్మోస్ట్ మీకు 7 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఫైనల్ టిప్ అండ్ ఇంపార్టెంట్ టిప్, లాస్ట్ డేస్లో డోంట్ ఫీల్ ప్రెషర్. మీకు వచ్చిన టాపిక్స్నే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఆ టాపిక్సే చాలు మీకు జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ చేయడానికి. సో బీ కాన్ఫిడెంట్. ఒకసారి అనుకోండి ఐ కెన్ క్రాక్ జేఈ మెయిన్స్ 2024. అలాగే కామెంట్లో కూడా పెట్టండి ఐ కెన్ క్రాక్ జేఈ అని. ఎంతమంది పెడతారో నేను చూస్తాను. సో ప్రూవ్ యువర్ కాన్ఫిడెంట్. ఫైనల్గా ఈ లాస్ట్ డేస్ అవాయిడ్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బైక్ రైడింగ్స్, ట్రావెల్, అవుట్ సైడ్ ఫుడ్, మూవీస్, ఫ్రెండ్స్, చాటింగ్, ఇన్స్టా రీల్స్ ఎక్సెట్రా. బట్ మనబడి వీడియోస్ అయితే మాత్రం ఫాలో అవ్వండి, ఎందుకంటే మా వీడియోస్ చూస్తేనే కదా మీకు గైడెన్స్ అనేది ఉండేది. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ జేఈ ర్యాంకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.